గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ఎంతగానో దోహదపడుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ట్రెజరర్ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జవహర్ నగర్లోని సింగరేణి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ పురుషుల సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వర్ స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 10 జట్లు పాల్గొంటున్నాయి. సెమీఫైనల్లో విజేతగా నిలిచిన జట్టును నామినేషన్ జట్టుకు ఎంపిక చేసి సంతోష్ ట్రోఫీలో ఆడించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమలో ఉన్న ప్రతిభను గుర్తించి స్టేట్ లెవెల్లో ఆడే అవకాశం కల్పిస్తున్న ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులకు క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్ జరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు ప్రోత్సహించినట్టు మనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఆర్గనైజేషన్ నుంచి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ప్రాబ్లమ్స్ టీం తీసేసి నేషనల్ లెవెల్లో ఆడించడం జరుగుతుంది. నేషనల్ టోర్నమెంట్స్ ఆడటం వల్ల వాళ్ళకి రైల్వేస్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్లో కానీ జాబ్స్ రావడానికి సహకారంగా ఉంటుంది. ఈరోజు జరుగుతున్న 10వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ సెలక్షన్ కమ్ టోర్నమెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సింగరేణి గ్రౌండ్లో ఈరోజు ఉదయం 6 గంటలకు మనం ప్రారంభించుకున్నాము. ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలు 10 జట్లు ఇచ్చేసినవి. నేను సాయంత్రమే వాటికి డ్రాస్ తీయగా 3 రోజులు ఇది లీగ్ మ్యాచెస్. లీగ్లో ఫస్ట్ డే ఈరోజు 6 మ్యాచ్లు ఉంటున్నాయి, సెకండ్ డే 7 మ్యాచ్లు, థర్డ్ డే 7 మ్యాచ్లు, ఫోర్త్ డేన సెమీఫైనల్స్ నాకౌట్ సిస్టంలో ఉంటుంది మార్నింగ్.